జగన్ మీద ఉన్న సెక్షన్లన్నీ బట్టి బట్టినట్టు చెప్పి బీపీ తెచ్చుకొని ఊగిపోతున్నాడు మినిస్టర్ దేవినేని. మాట జాగ్రత్త అంట మర్యాద నేర్పించడానికి మధ్యలో దూరాడు మన సత్యబాబు. వీళ్ళిద్దరి గోలేందో చూద్దామా? అల్లో ఉమా, అవతల సత్యబాబు, ఇక నీ ఓపిక. 11 సిబిఐ కేసుల్లో 420 కేసుల్లో ఎవరు చీటర్? ఏంటండి ఏమనుకుంటున్నాడు ఆయన? ఎవరు చీటర్? ఏం భాష మాట్లాడుతున్నారు? భారతీయుడు ఎవరు చీటర్? ఎవరిది 420 అని అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, మీ పార్టీది కావునా? లేదంటే ఎవరిది ఇది 420? సత్యబాబు కోపం వచ్చినట్టుంది. ఇదా మంత్రిగా ఉంటూ మేము మంత్రులు చేస్తాం. ఏరే తిట్లు లేనట్టు షేట్రో అంట. ఏంది నీ గోల? జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై. ఒరే, జగన్మోహన్ రెడ్డిని పిలుస్తున్నావా? ఏ సత్యబాబు సరిపోడా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నీ బతుకేది? ఏం మాట్లాడుతున్నారు లేకుండా సభ్యత సంస్కారం లేకుండా? జగన్ ఎందుకు రమ్మంటున్నావో చెప్పు. ప్రతి శుక్రవారం నువ్వు కోర్టులో ముద్దాయిగా నిలబడాలి. నువ్వా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? ఇది కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని మీ సారు సీప్ అయిపోయాడు. గులివింద కింద మధ్యలాగా వచ్చి మాట్లాడడం కాదు. అంతా నేను తెల్లగా ఉన్నాను అనుకుంటే కాదు. మీ వెనకాల ఉన్న మచ్చని మీరు చూసుకుంటే సరిపోతే తెలుస్తుంది. సజ్జల పేరిట నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జప్తులవుతున్న ఆస్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తా ఉన్నాయి. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో వాయించే వారు వచ్చి సరిగ్గా వాయించలేదు అన్నారట. ఆ రకంగా ఉంది ఇది మాట. నీ దోపిడీ వల్ల, నీ దురాలోచన వల్ల, నువ్వు డబ్బులు కక్కుతుపడి డబ్బులు తీసుకోవటం వల్ల, బ్యాంకుల్ని కోర్టుల్ని మోసం చేయటం వల్ల సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ భూములను జప్తు చేస్తా ఉంటే అవి కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉన్నాయి. ఆ సభ్యత సంస్కారాలు ముందు తెలుసుకోండి. ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకుంటే కాదు, వీటి మీద పెట్టుకోండి. ఏ రకంగా మనం భాష వాడాలి, ప్రజలు చూస్తున్నప్పుడు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఏ రకంగా మాట్లాడతారు అనేది ఆలోచన చేయండి. సత్యబాబు అట్ట అవుతున్నాడు, కాస్త చూసి మాట్లాడొచ్చుగా. మళ్ళీ వాళ్ళ ఆ భూముల్ని మళ్ళీ ఎలా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలా అని మేము ఏ బిల్లులు పెట్టాలా అసెంబ్లీలో అని మేము చట్టాలు ఎత్తుకుంటున్నాం. విన్నావుగా, అది వాళ్ళ ప్రాబ్లం. నువ్వు వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళండి. మీరు మంత్రి గారు, మీరు ధైర్యం ఉంటే మీరు ప్రజల ముందుకు వెళ్ళి ఇవాళ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు